అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే నిన్న రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో ఉన్నటువంటి రాజోల్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు, ఆ కొబ్బరి చెట్లలో ఎందుకు ఎండిపోతున్నాయి, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుని దానికి పరిష్కార దిశగా ఆలోచిద్దామని వెళ్తే వారు వెళ్ళిన క్రమంలో ఒక మాట మాట్లాడారు. 2014కి ముందు, రాష్ట్రం విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలంగాణ నాయకులు కూడా ఈ యొక్క మంచిగా ఉన్నది రావై, మీ కోనసీమలో చక్కగా పచ్చడి పొలాలు, చెట్లు, పంట సాగు అంతా బాగుందని చెప్పి వాళ్ళు కూడా అన్న దాఖలాలు ఉన్నాయి. ఏదైతే రాష్ట్రం విడిపోవడం కూడా ఒక కారణమేమో, ఒక శాపమేమో ఈ విధంగా అయిపోవడానికి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఒకనొక టైంలో. ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే మొండాలు అయిపోయినాయి, మొత్తం ఎండిపోతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చి నరదృష్టికి నల్లరాయైనా విరిగిపోవాలి అని అన్నారు. దానికి ఇందాక మన బీఆర్ఎస్ నాయకులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు విమర్శించడం జరిగింది. ఎవరు వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు గారు, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళారు అనే మాట ఒకటి వాడుతూ, ఆయన మాట్లాడే ముందు బుర్ర ఉపయోగించాలి, నోట్లో నాలుక ఉండాలి, ఎట్లా అయిందో మరి ఉప ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన ఊరికే అయిపోలేదు ఉప ముఖ్యమంత్రి. 21కి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలో చరిత్ర సృష్టించి ప్రజల అభిమానాలతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అక్కడ ఆయన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకొక మాట, మీకు ప్రత్యేకించి చేతనైంది ఏంటంటే ప్రాంతాల మధ్య గొడవల్ని రేపి రాజకీయం చేయడం మాత్రమే తెలుసు మీకు, మీ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీకి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నోటికి ఎంత వస్తే అంత, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరు లేరు. ఒకటే చెప్తున్నాం, అసలు మన బతికేందో చూడండి. తెలంగాణలో ఆల్రెడీ ఓడిపోయి ఏం చేయాలో తెలియక మూలను కూర్చున్న పరిస్థితిలో ఉన్నాం. ఏదో పీకేస్తాం, పొడి చేస్తాం, మొత్తం మాదే అని చెప్పి మొన్నంతా హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మళ్ళీ తిరిగి తన్నింటికి పంపించారు. మనం నేల మీద కూడా లేవు, పాతాళంలో ఉన్నారు మీరు. దయచేసి అది చూసుకోండి. మన బతుకులేంది, ప్రజలకు ఏం మంచి చేద్దాం, ఎట్లా ముందుకు పోదాం, ఈ ఆలోచించండి. అనవసరమైన ప్రాంతీయ విద్వేషాలను ఎందుకు రేపుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, మీడియా ఛానల్స్ కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన యొక్క ఉద్దేశం ఒకటైతే, మీరు కింద చూడండి, ఆ థంబ్నెయిల్స్ కానివ్వండి, లింక్స్ అవన్నీ పెడతాను నేను. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కోనసీమ ఎండిపోయిందని చెప్తున్న పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సమాజంలో ఫోర్త్ మీడియా వాయిస్గా ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగిన మీడియా ఛానల్స్ దయచేసి ఏదుందో అదే చూపించండి. మేము ఇట్లనే ఉంటాం, మేము రెచ్చగొడతాం, ప్రజల్ని మళ్ళీ ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తామంటే అవ్వదు. ఆ రోజులు లేవు. 2025లో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు మస్తు హుషారున్నారు యువత. అందుకే బీఆర్ఎస్ పార్టీని తన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి వారు అనేక సార్లు చెప్తారు, ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మని ఇచ్చిందని. అంత అభిమానం ఆయనకి, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా, అది కరోనా టైం కానివ్వండి, అనేక ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆంధ్రాకి ఎంత సహాయం చేసిండు, తెలంగాణ కూడా అంతే సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ప్రాంతం అన్నా అంత అభిమానం ఆయనకి. మీరు జనసేన పార్టీ ఏం లేదు, దీని అందరికి ఒకటే, రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకుపోతారన్న అధ్యక్షుల వారి మాటల్ని మీరు నిన్న మొన్న మనం రీసెంట్ టైమ్స్ లో కూడా చూడొచ్చు. ఎక్కడ మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎదుగుతుందా అనే భయంతో ఈ రోజు మీరు అందరూ బార్లు తీరి భయపడి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏదన్నా కానివ్వండి, రాజకీయంగా ఎదుర్కొందాం. ప్రాంతాల్ని, కులాల్ని, మతాల్ని తీసుకురావద్దు మన మధ్య. మంచిగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి విమర్శలు చేసినా కూడా మేము ఎవరం ఊరుకోం. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా అధ్యక్షుల వారిని ఏమన్నా మేము ఖండిస్తాం. అవసరమైతే రోడ్ల మీద కూడా వస్తాం.
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎవరు మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.